నా రాకాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివకాసి అగ్గి రాజేసి సిగ్గు పేల్చేస్తే టాపులేసిపోతే పోతే పోపో టాపులేసిపోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా వెంట చక్కకున్నాదా చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే ముద్దే పెట్టాబంటే టాపులేసిపోతే రో. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్కారం ఆదాబ్. Yes, it's now time to invite our Jabardast judges. Please put your hands together for the beautiful Roja garu. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది అందకనే సందేలకది నా శృతి మించెను నీలయ పెంచెను నేహా. Let's now welcome the laughing bacha Nagababu garu. అయ్యో అయ్యో అయ్యయ్యో ఈ పేదరికాన్ని నేను భరించలేకపోతున్నానే చూడలేకపోతున్నానే అయినా ఇంత పేదరికంలోనూ బాగా నవ్విస్తానే అంటూ వచ్చేస్తున్నాడు అదే అభి along with his team. ఏ ఇల్లండి ఇది, ఏ ఇల్లండి ఇది? దొంగతనానికి వస్తే ఒక్క వస్తువు కూడా లేదండి. ఇలా కాదు ఏడి వానరెడ్డి ఏం కొంపరాని ఇది? దోచుకుందామని వస్తే చిల్లు గవ్వ కూడా లేదేంద్రా, కనీసం చెమ్ము గ్లాస్ కూడా లేదేంద్రా? చూడు బాబు, ఒట్టి మీద బట్టలు తప్ప ఒట్లో కూడా శక్తి లేదంత పేదవాళ్ళ. అవును బాబు, మా ఆయన ఒంట్లో శక్తి లేదు. భాగ్యం నేను చెప్పిన ఉద్దేశం వేరు, నువ్వు చెప్తున్న ఉద్దేశం వేరు. అవును బాబు, మా ఇంటి ముందు కూయడానికి కోడి కూడా లేని కటిక పేదరికం బాబు మాది. మమ్మల్ని లేపినందుకు థ్యాంక్ యూ బాబు. ఇవన్నీ నాకు తెలీదు, మర్యాదగా చేతికున్న వాచ్ అన్న ఇవ్వు. ఓ నీ దృష్టి నా వాచ్ మీద పడింది కదా, దేనివ్వరు. ఇది కాలేజీ రోజుల్లో నా గర్ల్ ఫ్రెండ్ రాణి ఇచ్చిన వాచ్. ఏమండి, పెళ్లికి ముందే మీకు రాణి అయినటువంటి అమ్మాయి పరిచయం ఉందా? నన్ను మోసం చేశారండి, నన్ను మోసం చేశారండి. ఎవరు మోసం చేసి నిన్ను ఏం చెప్పారు? పెళ్ళయ్యాక నిన్ను రాణిలా చూసుకుంటానన్నానుగా. కష్టపడి దొంగతనానికి వచ్చిన ఏదో ఒకటి ఇప్పించి పంపించండి సార్. వీరికి ఇలా కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కమాన్. ఏంట్రా ఫ్యామిలీ మొత్తం ఒకటే మ్యానరేజం? రేయ్, ఎవరైనా బయట వాడు మా ఇంటికి వస్తే ఫ్యామిలీ అందరూ కలిసి వాడికి చిత్తడి చిత్తడి అంటే నన్ను కొడతారు ఇప్పుడు మీరు? మామూలుగా కొట్టం బాబు, మేము కొడితే నువ్వు మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి నీ ఆస్తులు కూడా సరి. భాగ్యం, వాడి చెప్ప మీద కొడుతున్నావా, చెప్పలకు గంధ పూస్తున్నావా? మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. యు రీడ్ ద కేర్ఫుల్ డాక్యుమెంట్స్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఏమిటి వాళ్ళ వంక అదోలా చూస్తున్నావు? మన ఫ్యామిలీకి అసలు నవ్వంటే ఏంటో తెలియదు కదా నాన్న, వాళ్ళు మాత్రం జాలీగా నవ్వుతున్నారేంటి నాన్న? ఒక్కసారి నవ్వమని చెప్పు నాన్న నా కోసం. సరే చెప్తారా? ఒక్కసారి చెప్పు నాన్న. సరే చెప్తారా? ఒక్కసారి చెప్పు నాన్న. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఏదో పేదవాళ్ళ పడు నవ్వేనే పెదవి విరిచి చిరునవ్వు చింతించు. ఇంకొంచెం ప్లీజ్ గివ్ ఎ రౌండ్ బిగ్ ఆఫ్ అప్లాస్. సరే, చాలా లాఫ్టర్ వచ్చేసింది. ఇకపై మన పంచులు పేలకుండా ఈ ఎపిసోడ్ కి సరిపోతుంది. గోపి, నాన్న ఏం చేస్తున్నావు? కొత్త రాజధానికి ప్లాన్ గీస్తున్నాను. గోపి, మరి లేకపోతే నేనేం పీకుతాను నాన్న, పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా. నువ్వు పీకి పలగా కొట్టిన ఆ పరీక్షల రిజల్ట్ ఏంటో నేను చూడాలి. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపెట్టు. నాన్న గన్ను చూడాలనుకో గానీ బుల్లెట్ చూడాలనుకోక నాన్న, చచ్చిపోతా.
ఎన్నో చదివి ఎన్నో సార్లు నిన్ను డౌట్లు అడుగుదాం అనుకున్నాను నాన్న. ఈ రోజు నువ్వు ఖచ్చితంగా చెప్పాలి. సుఖదుఖాలంటే ఏమిటి నాన్న? రీఎంట్రీ కట్టే ముందు చంద్ర అనుభవించింది సుఖం, ఇప్పుడు అనుభవిస్తుంది దుఃఖం. అదృష్టం అంటే ఏంటండి? తిరుపతి ప్రకాష్ కి దుర్గారావు దొరకడం. దురదృష్టం అంటే వాడి చేత స్కిట్ ప్రాక్టీస్ చేయించు. మరి దరిద్రం అంటే? ఇంత చేసినా క్రెడిట్ వాడికే రావడం. నాన్న ఎదురు చూపు అంటే ఏంటి నాన్న? ఆర్పి రాకేష్ స్కిట్ బాగా చేస్తారు, బాగా కొడతారు జడ్జెస్ చూసి. మనం బయటికి వెళ్ళినప్పుడల్లా మీ ఫ్యామిలీకి శని పట్టింది అంటున్నారు నాన్న. శని పట్టడం అంటే ఏమిటి నాన్న? ఒకప్పుడు మన టీం కి పట్టి ఇప్పుడు వెంకీ విత్ మంకీస్ టీం కి పట్టిందే అదేరా శని అంటే. ఓ వెలుగు వెలిగిన ఫ్యామిలీ అంటున్నారు బయటికి వెళితే. ఓ వెలుగు వెలగడం అంటే ఎగ్జాంపుల్ ఏమిటి నాన్న? సుడిగాలి సుధీర్ టీం. వాళ్ళు ఒకప్పుడు వెలుగు వెలిగారు, కానీ ఆటో పచ్చలు అనే అగ్గిపుల్ల వాళ్ళ బ్రతుకుల్ని బుగ్గిపాలు చేసి. దాపరికం లేని మనిషి అంటే ఎవరు నాన్న? రచ్చరవి. దేనికి నాన్న? వాడికి స్కిట్ బాగుందన్నా బాగలేదన్నా సంతోషపడుతుంటాడు, అందుకని. నాన్న ఆకలిగా ఉంది నాన్న. చాలాసేపటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను నాన్న, నాకు కూడా ఆకలి. మీ అందరికి ఆకలిస్తే నేను మాత్రమే ఇచ్చేస్తాను. రెడీ 1 2 3. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. గోపి 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 కడుపు నిండిందా గోపి? ఏమిట్లా నిండేది? ఆకలిస్తుంది అన్నప్పుడల్లా పాట పెడతావు. అదేమో అన్నం పెడతానంటది, ఆయిల్ పెడతానంటది, ముద్దులు పెడతానంటది, కానీ ఏనాడు పెట్టలేదే. నాన్న నేను రోజు కాలేజీకి వెళ్తుంటే కూడా నాకు సైట్ కొడుతున్నాను నాన్న. వాడు రిచ్ అయితే నువ్వు సైట్ కొట్టు, మరి పూరైతే పరగంతో కొట్టు. నాన్న ఈ చిరిగిన బట్టలతో కాలేజీకి వెళ్తుంటే వాళ్ళందరూ తన మాటలతో నన్ను బాధ పెడుతున్నారు నాన్న. అయితే నువ్వు బట్టలు తీసేసి వెళ్ళి వాళ్ళని భయపెట్టే. నాన్న ఫ్లూటు జిక్కబుద్దు నానముద్దు కాదు. నేను ఇక కళాశాలకు వెళ్ళి వస్తాను నాన్న. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. నాన్న కావాలంటే క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగానే వస్తాను. లాభం అనే మాట మన ఎంటా వంటా లేదు. బాబు గారు ఈ రోజు నా రాధ నాకు ముద్దిస్తాన్న రోజు. మేడం ఈ రోజు నా రాధ నాకు ముద్దిస్తాన్న రోజు. అనసూయ ఈ రోజు నా రాధ నాకు ముద్దిస్తాన్న రోజు. తెలుసా నీకు? ఆల్ ద బెస్ట్. సురేష్ రాధా సురేష్ ఈ రోజు గుర్తుందా నీకు? గురువారమే కదా? ఆటో పంచులకు సమయం కాదు రాధా. రాధా సురేష్ ఈ రోజు నాకు ముద్దిస్తాన్న రోజు. అవును సురేష్. రా, రా ఒక ముద్దెట్టుకుందాం. ఇదేంటి సురేష్? అదే పువ్వు. ఓ అవునా, సరే సురేష్. ఏమైంది రాధా? సురేష్ మాది పేదరికం కదా సురేష్. రాత్రంతా అంట్లు తోమి బట్టలు ఉతికి ఆ వంట చేసి అది చేసి ఇది చేసి నా చేతులు కందిపోయాయి సురేష్. ఏది పడితే అది ఎందుకు చేసా? అయినా ఇవన్నీ నీకెందుకు సురేష్? నీకు కావాల్సింది ముద్దే కదా, పెట్టుకో సురేష్, పెట్టుకో సురేష్. రాధా రాధా నేనంత కసాయివాన్ని అనుకున్నావా రాధా? ఈ డబ్బులు తీసుకో, ఈ డబ్బులు తీసుకొని మీ కష్టాలని తీర్చుకో సురేష్. ఇప్పుడు సంతోషమే కాను? సంతోషమే సురేష్. మరి రా. ఏంటి రాధా ఇది? ఆసుపత్రి అడ్రస్ సురేష్. ఆసుపత్రి అడ్రస్? ఎవరికి ఏమైంది? ఏమైంది? మా తమ్ముడి కాలేజ్ ఫీజు కట్టలేక, మా నాన్నగారిని ఆసుపత్రికి తీసుకెళ్ళలేక, నా 2 కిడ్నీలలో కిడ్నీ అమ్మడానికి సురేష్, అమ్మడానికి. అయినా ఇవన్నీ నీకెందుకు సురేష్? నీకు కావాల్సింది ముద్దే కదా, పెట్టుకో సురేష్. రాధా నేనంత కసాయివాన్ని అనుకున్నావా రాధా? నేనంత కసాయివాన్ని అనుకున్నావా? ఒక్క నిమిషం ఒక్క నిమిషం. మా తాతగారు ఇచ్చిన గొలుసు, వంశ పారంపర్యంగా వస్తున్న గొలుసు తీసుకోరాదా సురేష్? తీసుకొని మీ తమ్ముడు ఫీజు కట్టి. ఇప్పుడు నువ్వు సంతోషమేగా? సంతోషమే సురేష్. మరి ఓకే సురేష్. రాధా రాధా ఏమైంది రాధా? సురేష్ ఏమైంది రాధా? అది పూరి గుడిసె కదా సురేష్. రాత్రి వర్షం కురిసి నేను దాంట్లో తడిసి రాత్రంతా చలి జ్వరం సురేష్, చలి జ్వరం. అయినా ఇవన్నీ నీకెందుకు సురేష్? నీకు కావాల్సింది ముద్దే కదా, పెట్టుకో సురేష్. పెట్టుకో రాధా నేనంత కసాయివాన్ని అనుకున్నా. ఇదిగో నా బ్లాంక్ చెక్ తీసుకో. ముద్దు ఇప్పుడు పెడతావా రాధా? పెడతాను సురేష్. ఒక్క నిమిషం. రాధా ఏమైంది రాధా? 9:30 అయింది సురేష్. ఇంటికాడ మా అమ్మ నాన్న ఎదురు చూస్తుంటారు సురేష్. నేను వెళ్ళొస్తాను సురేష్, వెళ్ళొస్తాను సురేష్. ముద్దు రేపు వచ్చేస్తాను సురేష్. మళ్ళీ రేపా? ముద్దు ముద్దని నా వద్దురే, సెన్సార్ కట్టు. అంటే దొర్లుకుంటూ వస్తుంది కొండ మీది కోహతి. వస్త్రాలు అదిరింది. ఒక బ్లాక్ చెక్ మా జీవితాలనే మార్చేసి ఇలాంటి కూతురు అందరికీ ఉండాలి. బాబు గారు
ఈ రోజు నా రాధ నాకు ముద్దిస్తాన్న రోజు. ఇస్తుంది వెళ్ళు వెళ్ళు. రాధా ఈ రోజు నాకు ముద్దిస్తాన్నావుగా. హూజ్ యూ? హూజ్ యూ? హూజ్ యూ? మీ ఆరోగ్యం బాగుందా? ఎవరు రాదు? మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. యు రీడ్ ద కేర్ఫుల్ డాక్యుమెంట్స్. అయినా డబ్బులు డబాలు కనిపిస్తే ఇలాంటి బీరవాళ్ళు పైన పడతారు. ఇలాంటి వాళ్ళని డబ్బుల్లో చేయడానికి కడు పేదరికంలోకి వెళ్ళిన పేదరికాన్ని కదా నేను. నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు. జడ్జెస్ ఏమంటారు రోజా గారు? బాగుంది. ఒక్కొక్క టీం లీడర్ ని మళ్ళీ పంచలేస్తూ వాళ్ళని బాగా ఆడుకున్నారు. అండ్ రచ్చరవి టీం లీడర్ వాడేశారు, వాళ్ళ అమ్మాయి వాడేసింది. ఇంత బకరా అయిపోతే ఎట్లా? నువ్వు కావద్దని అనుకుంటా కానీ లాస్ట్ కి అయితా. ఒప్పుకున్నావు? అబ్బా బాగుంది, సరదాగా ఉంది. నాగబాబు గారు చాలా బాగుంది అభి. రవి ఉన్నది ఒకే ఎంట్రీ ఇచ్చిన రవి బ్రహ్మాండంగా చేశాడు. చాలా బాగా చేశారు రవి. ఫస్ట్ ఏమి ఇచ్చావు? క్యాష్ ఇచ్చావు, తర్వాత ఏమో చైన్ ఇచ్చావు, తర్వాత ఏమో చెక్ బుక్ ఇచ్చావు, బ్లాంక్ చెక్. ఆఖరికి వాళ్ళు రిచ్ అయిపోయారు. బాగుంది, చాలా బాగుంది. సాధారణంగా రోగాలంటే మనం భయపడుతూ ఉంటాం, కానీ మన సీనుకి ఒక విచిత్రమైన రోగం వచ్చింది. ఆ రోగం మనకు ఉంటే బాగుంటుంది అనిపించే రోగం. ఇదే రోగం అనుకున్నారా? మీరే చూడండి. లెట్స్ వెల్కమ్ గెట్ అప్ సీను along with his team. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రివ్వున నేలకు జారి నాకై వచ్చావే. అందరికి నమస్కారం అండి. నేను ఒక పద్ధతి గల స్త్రీని. పద్ధతికి బయటేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటానండి. కానీ నాకు ఈ మధ్యనే ఒక చిన్న జబ్బు వచ్చిందండి. ప్రపంచంలో ఆ జబ్బు ఎవరికి రాకూడదు. ఏమండి నాగబాబు గారు, రోజా గారు, కొంతమంది ఇళ్లలో పెద్దవాళ్ళు చిన్న పిల్లలు బిహేవ్ చేస్తుంటారు, కానీ నేను మాత్రం చిన్న పిల్లలు అయిపోతానండి. ఈ విషయం మా ఆయనకు తెలియకుండా మేనేజ్ చేయాలి. అమ్మో, మా ఆయన చెడ్డగా ఉన్నాను. సీతా గీతా శీలా మాలా పేరే ఏదైనా అర ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే. అందరికీ నమస్కారం అండి. నా పేరు సీను. నేను చాలా పద్ధతైన పురుషుణ్ణి అండి. పద్ధతి ప్యాంట్ వేసుకుంటే అది నేనే. పెళ్ళైన దగ్గర నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈ మధ్యనే ఒక విషయం తెలిసిందండి. ఆ విషయం చెప్పలేదు. నేను చిన్న పిల్లని అయిపోతానండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా ఆవిడకి సంవత్సరం నుంచి తెలియకుండా మేనేజ్ చేస్తున్నానండి. నాగబాబు గారు, నా కష్టం రచ్చరవి లాంటి వాళ్ళకు కూడా రావచ్చు. ఈ విషయం నా పిల్లానికి తెలిస్తే నాకు విడాకులు ఇచ్చేస్తుంది. దానికి తెలియకుండా కొంచెం మేనేజ్ చేయాలి. ఏమండి నేను ఎలా ఉన్నాను? అచ్చం ఎరిపప్పులా ఉన్నావే. నేను ఎలా ఉన్నాను? అచ్చం కొండెరిపప్పులా ఉన్నావు. ఏమండి అడగడం మర్చిపోయాను. టిఫిన్ ఏం చేయమంటారు? నీకు ఇష్టం వచ్చింది చేయమ్మా. బాబు మీకేం కావాలి చెప్పండి. నీకు ఇష్టం వచ్చింది చెయ్యమ్మా. మీకేం కావాలి చెప్పండి. ఇడ్లీ చేయి. ఇడ్లీ నిన్నే చేశానండి. ఉప్మా చేయి. అబ్బా రవ్వలేదండి. సరే దోశ చేయి. అబ్బా దోశ పిండి లేదండి. సరే పెరుగన్నం చేయవే. బా పెరుగు తోడుకోలేదండి. సరే నీకు ఇష్టం వచ్చింది చేయమ్మా. నీకేం కావాలండి చెప్పు. నేను కొడతాను. సరే మీకేం కావాలి చెప్పండి. తీసుకురా. హాయ్ చిచ్చి. ఎవరు పండు అమ్మా? పక్కింటి అమ్మాయివా? నేనండి మీ వైఫ్. ఏ తప్పునన్నా, పెద్దోళ్ళు పట్టుకుని అనకూడదు. చిన్నపిల్లలు వెళ్ళు ఆడుకోపో ఆడుకోపో. నేను మీ వైఫ్ అనుని. తప్పని చెప్పానా నాన్న? వెళ్ళు ఆడుకోమని చెప్పాను కదా, వెళ్ళు ఆడుకో. ఒకసారి రండి. ఏంటమ్మా? సేమ్ దెబ్బ. అను. అవును. అమ్మో నువ్వేంటి ఇలా తయారయ్యో? పెళ్ళైనప్పటి నుంచి నేను మీ దగ్గర ఒక దాచానండి. ఏం దాచా? అప్పుడప్పుడు ఇలా నేను పొట్ట అయిపోతాను. అవునా? సర్లే ఎవరు తెలియకుండా మేనేజ్ చేద్దాం, ఓకేనా? సరే టీ తీసుకురా. చల్లగా అయిపోయింది. నేను స్నానం చేస్తా.
అబ్బాబ్బా ఎంతసేపు స్నానం చేస్తానే ఏమండి ఏమండి త్వరగా రండి టీ చల్లారిపోతుంది వస్త్రం ఆగు ఏమండి అరే వాయిస్ వినిపిస్తుంది మనిషి కనిపించట్లేదు ఏమండి ఎవరు బాబు నువ్వు పక్కింటి అబ్బాయివా ఊరుకోబడతాయి అలా మాట్లాడకూడదు చిన్నపిల్లని చిచ్చి ఏమండి ఏమండి అరే రే చంటి పిల్ల అలా ఉండు ఎక్కువ మాట్లాడదు ఏమండి కొండరి పాప మా ఆయనే ఏమండి ఏంటి ఇలా అయిపోయారు ఏంటండి అంటే నీకున్న డిసీజే నాకు ఉంది అయ్యో ఎంత పని అయిపోయిందండి నువ్వు చిన్నగానే ఉండే చిన్నగా ఉన్నప్పుడే నీ ముక్కు బాగుంది ఇప్పుడైతే పండగ ఉందా చూసి తట్టుకోలేకపోతాను సరే అండి నేను అలా చేస్తాను ఈ విషయం మీరు ఎవరు చెప్పొద్దు నేను కూడా ఎవరు చెప్పను ఏమండి ఈ కాఫీ తీసుకోండి అబ్బో పుట్టోడా హైట్ తక్కువైనా పొగరు మాత్రం తగ్గలేదు నేను ఇది పిలిచిన అడవిలో డ్రాయర్ వేసుకోవడం మర్చిపోయాను వెళ్ళి వేసుకొచ్చుకుంటా సార్ నేను జనాభా లెక్కల ఆఫీసర్ని కూర్చోండి ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్ ఇద్దరు ఉంటాం వాళ్ళ పేర్లో సీను అన్వేషిత పిలకాలు లేరా సార్ లేరు అంటే డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకోకూడదా వెళ్ళాను ఏం చెప్పాడా అన్నాడు అంటే ఏం లేదు సార్ పిల్లకాయలు ఉంటే 10 లక్షలు డబ్బులు ఇస్తున్నాం నువ్వు ఇచ్చే 10 లక్షల కోసం ఇప్పుడు కనలేం కదా ఇంకేం పుడతారు లేండి సార్ మీకు సార్ మీరు వాళ్ళ అబద్ధాలు చెప్తారు సార్ ఏంటి పిల్లలు ఉంటే లేరని చెప్తారు జనాభా లెక్కల ఆఫీసరే పిల్లలు ఉంటే ఇంట్లో లేరని చెప్తారు పిల్లలు అంటే పక్కింటి పిల్లలు ఆడుకోవడానికి మా ఇంటికి వచ్చారు ఎంత క్యూట్ గా ఉందో పాప అవసరం లేదు నా పిల్లలు అంటే ఇష్టం సార్ ఇష్టమే నాకు కష్టం లేదు సార్ వద్దని చెప్పారు కదండి డస్ట్ అలర్జీ ఉంది స్కిన్ అలర్జీ ఉంది పిల్లలు పాడైపోతారండి నాకు లేదు కదా నువ్వు దూరంగా ఉండదు వ్యవసాయం ఉండండి సార్ మీరు ఒక బాగుండవు అమ్మా ఎంత ముద్దొస్తున్నావు చాలా దిగు మీ పేరేం పేరమ్మా సార్ అది మీ ఆవిడ పేరు కదా అంటే మా ఆవిడ పేరు చూసి పక్కింటి వాళ్ళు ఆవిడ కూడా పెట్టుకుంది ఓహో క్యూట్ గా ఉన్నావమ్మా పోయి ఆడుకో చాలు చాలు దిగు పోయి ఆడుకో దిగు 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 సార్ ఆధార్ కార్డు జెరాక్స్ ఉందా ఉంది పోయి తీసుకురాపోండి తీసుకొస్తాను వర్క్ అయిపోలే ఇంకా అయిపోలేదు ఆధార్ కార్డు తెమ్మని చెప్పారా ఓకే తీసుకొస్తా వచ్చండి మగుడు ఈడేవుడు భలే ఉన్నాడు క్యూట్ గానా పక్కింటి బాబు వచ్చింది కదా పక్కింటి అబ్బాయి ఎంత క్యూట్ గా ఉన్నారు నిన్ను కూడా ఎత్తుకుంటారా నిన్ను కూడా ఎత్తుకుంటా అబ్బా ఎంత క్యూట్ గా ఉన్నాడు బా భలే ఉండవురా అయిపోయిందా సరసాలు అయిపోయిందా అయిపోయిందే ఇందాకేంట్రా ముద్దు పెట్టు ముద్దు పిల్లకాయలకి ముద్దు పెట్టుకుని ఇంకేం పెడతారా రే పిల్లోడు అని చెప్పి మర్యాద ఇస్తున్నా నీకు మీ ఇంటికి వస్తే ఇల్లేందో నాకు అర్థమే కావట్లేదు మీరు సూపర్ అండి అసలు మీరు ఎక్స్ట్రా అవునండి సూపర్ ముద్దు ఎందుకండి అని పెట్టండి నాకు సంబంధం లేదండి ఏమండి మీరు చాలా ఎక్కువ చేస్తారండి అను ఏమండి నా ఫ్రెండ్ లక్ష్మి వస్తుంది సైలెంట్ ఉండండి లక్ష్మి ఎలా ఉన్నావు నేను బాగున్నానే నువ్వు బాగున్నావా బాగున్నాను ఇదేంటి ఇంతలా చిక్కిపోయావు అంటే మా ఆయన సరిగ్గా చూసుకోవట్లేదు ఎవరే క్యూట్ బాబు బాబు వచ్చేసి పక్కింటి అబ్బాయిని ముట్టుకోవద్దు ఎంత ముద్దొస్తున్నాడు నాకేం డస్ట్ లేదమ్మా వాడిని తీసుకుంటేనే ముద్దాలనిపిస్తుంది నాకు ఎంత బాగున్నాడు థ్యాంక్స్ అండి ఎంత క్యూట్ గా ఉన్నారో తెలుసా మీరు మీ కళ్ళు మీ పెదవులు ముఖ్యంగా చెప్పాలంటే మీ ముక్కు దాని ముక్కు చేసారా పీర్స నేనే లోపలికి వెళ్తాను
నీ పెదాలు, నీ ముక్కు, నీ చెంపులు కూడా ఎంత ముద్దొస్తున్నాయి. మీరు పెట్టారు కదా అంటే నేను పెడతానే. నువ్వు పెడతావా? పెట్టు 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 పెట్టు. ముద్దు పెట్టద్దు కదా. పుట్టిన ఏంటి ఎక్కువ చేస్తున్నామంటే ఏంట్రా 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 నాకు స్తోత్రం చేస్తానే. అన్నంత మాట్లాడతావా నువ్వు? ఎంత ముద్దుకున్నారు అసలు. క్షమించు. పర్వాలేదు, తప్పు నాదే కాదు, తప్పు నాదే. సరే తప్పు నేను ఓకే. ఒక పాట వేసుకున్నా. పరువం వానగా నేడు కురిసేనులే, ముత్తు మురి పాలలో ఈడు తడిసేనులే, నా ఒడిలోన ఒక వేడి సెగరే. నరేష్, నా ఒడిలోన ఒక వేడి సెగరే, సడిలోన ఒక తోడు ఎదకోరెనే. పరువం వానగా నేడు కురిసేనులే, మురి పాలలో ఈడు తడిసేనులే. చెప్పి చావచ్చు కదే. నాగబాబు గారు త్వరగా స్కిట్ ఎండ్ చేయండి సార్. మీకు దండం పెడతాను సార్, త్వరగా స్కిట్ ఎండ్ చేయండి సార్. మీకు దండం పెడతాను సార్, స్కిట్ ఎండ్ చేయండి. స్కిట్ ఎండ్ చేయండి రా మేడం. మీకు దండం పెడతాను మేడం. స్కిట్ ఎండ్ చేయండి మేడం, ప్లీజ్ మేడం. నా బుగ్గలు ఇంతలా ఎక్సర్సైజ్ ఎప్పుడు అవ్వాలని. యాక్చువల్లీ జబర్దస్త్ అంటే అందరికి ఎక్సర్సైజ్, కానీ ఇది మాత్రం మొత్తం ఐ మీన్ ఓవర్ టైం అయిపోయింది నాకు ఈరోజు. ఓ మై గాడ్. సో జడ్జెస్, విత్ యువర్ పర్మిషన్ బీజేపీ వేసుకుంటే నేను ఒక విసిలేద్దాం అనుకుంటున్నా. నాగబాబు గారు, వాట్ యు సే? కామెడీ ఎంత ఉందో అంతకన్నా ఇంటెలిజెన్స్, ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ ఈ స్కిట్. వెరీ గుడ్. చిన్నపిల్లలు అయిపోతాం, మనకి సినిమా కూడా వచ్చింది కదా, నాని సినిమా. సో దాన్ని గుర్తు వచ్చేటట్టుగా ఉంది. కానీ ఇద్దరికి అలా ఉండి ఆ టైమింగ్ లో ఒకసారి ఇద్దరు పిల్లలు రావటం, ఒకసారి నువ్వు పాప రావటం, వాడు నరేష్ అవినేష్, చాలా కొత్తగా ఉంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎంటర్టైనింగ్ గా ఉంది, కామెడీగా ఉంది. ఫెంటాస్టిక్ సీన్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. రోజా గారు. చాలా కలర్ఫుల్ గా, చాలా ముద్దు ముద్దుగా, చాలా ఇంటెలిజెంట్ గా, చాలా ఫన్నీగా అన్ని ఉన్నాయి. నిన్ను మించి వాళ్ళు నీకు పోటీ ఇచ్చారు ఇద్దరు పిల్లలు. నాకు మించేసేసారు నిజం చెప్పాలండి. సో నరేష్ గాని యోధా గాని చాలా ముద్దు ముద్దుగా భలే చేశారు. అండ్ నరేష్, పక్కింటి ఆంటీని మాత్రం సూపర్ సైట్ కొట్టావే. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సంతోషం వచ్చినా బాధ వచ్చినా సమానంగా పంచుకోవాలంటూ ఆర్పి తన స్టైల్లో చెప్పడానికి రాబోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ కిరాక్ ఆర్పీస్ టీమ్. గోల్కొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 జనక. సార్
హైదరాబాద్ లో ఉద్యోగం వస్తే ఆనందమే వేరండి. కానీ హైదరాబాద్ లో ఉద్యోగం చేయాలంటే ఫుడ్ బెడ్ బాగా ఇబ్బంది అయిపోతూ ఉంటదండి. అదే ఎవరైనా దూరపు చుట్టాలని కొబ్బరి పిచ్చి చుట్టరకంగా కలిపేసుకొని వాళ్ళతో హ్యాపీగా వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఫుడ్ బెడ్ ను పెంచుకుంటూ ఉంటే ప్రేమ, అనురాగం, ఆత్మీయతలు అబ్బో అన్ని ఎక్స్ట్రా బోనర్స్, ఎక్స్ట్రా జబర్దస్త్ లాగా ఎలా ఉంది? బాగుంది కదా. అందుకే మా తాతయ్యకి ఫోన్ చేసి అడిగా, హైదరాబాద్ లో మనకి ఎవరైనా చుట్టాలు ఉన్నారా అని. లేరు అన్నాడు. అనసూయ అన్నారు. ఎవరండి లోపల? ఎవరు ఎందుకు ఇంట్లో వాళ్ళే కదా ఉంటారా? ఎవరు నువ్వా? నేనండి. ఇప్పుడు మీ లక్ష్మీ అత్తయ్య గారి చిన్నబ్బాయి పెద్ద కొడుకుకి రాజమండ్రి సంబంధం కాకుండా విజయవాడ సంబంధం ఇచ్చి పెళ్లి చేసినప్పుడు ఒక చిన్న కుర్రాడు పుట్టాడే. వాడి తరపున కాదు. అసలు నువ్వు నాకేమవుతావు కరెక్ట్ గా చెప్పు. నువ్వు నాకు నేను నీకు తమ్ముడు అవుతా. తమ్ముడు రిలేషన్ తో కొడితే చూసారా సెంటిమెంట్ ఎలా పడిపోయాడో. అమ్మయ్య శారదా, శారదా ఏమండి చెప్పండి. తమ్ముడు వచ్చాడు చూడు. తమ్ముడా? తమ్ముడు బాగున్నావారా? నాకు తమ్ముడు అని చెప్తుంటే నీకు తమ్ముడిని కలుపుకుంటావేందే? తక్కువ చేష్టాలు చేస్తున్నావా? నువ్వు అదే పటాస్ ప్రకాష్ లోనే క్యారెక్టర్ దుర్గారావు మీద మొత్తం నెట్టి వచ్చు. మరిది సరిగా మన వాళ్ళని తెక్కున్నారు. ఎనుకున్నారండి. గ్యాస్ నిండా అయిపోయిందండి ఇంట్లోనా. నేను చూస్తే నాకు కూడా చెప్పాలనుందరా, స్ట్రాల్ ఎక్స్ట్రాల్ చేస్తే ఎలా ఉంటుంది నువ్వు అలా ఉంటావు. పెద్ద ఫ్యామిలీ అమ్మో లక్కీ. అయ్యగారు నాకేమవుతాడు? నువ్వు ఎదురెళ్తే ఎదురవుతాడు. తమ్ముడు తాతయ్యతో ఒకసారి వెళ్ళి మాట్లాడరా. తాతయ్య నన్ను ఆశీర్వదించండి. తాతయ్య నన్ను ఆశీర్వది. ఏం నాతేం మాట్లాడలేదా? వాడు అంత దూరం నుంచి వచ్చినట్టు చిన్నోడు ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. వాడు వస్తాడని నేను 25 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంటే నేను మాట్లాడుతానేమోనని 2 minutes కూడా వెయిట్ చేయలేడా వాడు? అవును, ఇంత గొప్ప డైలాగ్ బాగా చెప్పావు. ఎడ చూసి చెప్పచ్చు కదా, ఎందుకు నీకు అంత పట్టింపు? పట్టింపు అనరాని దీన్ని మెడ పట్టేయడం అంటారు. నన్ను ఆశీర్వదించండి తాతయ్య. అబస్స అమ్మగుంది. మల్లంగొట్టి తల్లంటిస్తే మల్లంగుట్లో మల్లంటిస్తే ఏం చేస్తున్నావు? మసాజ్ బాగా దున్నుతుంటేను బాగా చేయించుకుంటారా? ఇదిగో ఎలా చేయించుకున్నా ఉన్నాను 4 గంటలు కూడా కట్టుకున్నాడు. లోపలికి వెళ్ళే ముందు చిన్న మాట అన్నయ్య. ఇందాక బస్సులో వచ్చేటప్పుడు షర్ట్ చిరిగింది, సూది దారం ఇస్తే కుట్టుకొని వెళ్ళిపోతా. శారదా సూది దారం తీసుకురా నాన్న. ఏమైందా అన్నయ్య? ఏం లేదు, షర్టు కుట్టుకుంటే సూది దిగింది. కదా మహేష్, ఒక 10 సూదులు తీసుకోరా. చిటికలో తీసుకొస్తాను. పొద్దుగా ఉండాలా. ఫస్ట్ ఎయిడ్ చేయాలి కానీ సూదులు ఎందుకన్నయ్య? ఏం చేస్తున్నారు? ప్రపంచంలో ఎవరైనా సుఖాన్ని పంచుకుంటారు, కష్టాన్ని పంచుకునే ఫ్యామిలీని చూసావా? ఏం పంచుకుంటావు? ఎట్లా అంటే అది కాదు. ఇప్పుడు ఏం చేస్తావు? 1 2 3 గో. ఒరే మహేష, తాత ఏం చేస్తున్నాడు రా? పొలాల్లో నోట్లేస్తున్నాడండి. ఎట్ట పొడుచుకునేది? అతిథి వచ్చినాడు, మనం కష్టాన్ని షేర్ చేసుకోవాలా. ఇంకెవరో ఊళ్ళో విశేషాలా? ఏం లేదన్నా, ప్రేమ ఎక్కువైపోతుందన్నా. ఏంటి అమ్మగారి మీద ఓ పాజిటివా? మహేష్ అర్థమైంది. లైన్ లో నిలబడాలంతే కదా, వరకు గుంటాడు తిరగరా. అనే మీ ఇంట్లో భోజనానికి లైన్ లో నిలబడతారా? ఆకలితో ముందు నుంచి ఉంటాను. పెట్టుకో. అనే ఏంటన్నయ్య? అక్కడ కట్ అయిపోయింది, నీకు కూడా కట్ అవ్వాలిగా. అన్నయ్యనమ్మా అట్టిందన్నయ్య ప్లీజ్ అన్నయ్య. అరే చెప్పురా నువ్వన్నా నువ్వు.
దేనికన్నా అందరం ప్రశాంతంగా రిలాక్స్ అయిపోతాం. ప్రశాంతంగా ఏదైనా తిందు మా తరట్లో పెద్ద జామ చెట్టు ఉంది, అంత జామ పండు పుచ్చకాయ అంత ఉంటది. అది జామకాయ పుచ్చకాయ అంత అది ఇస్తా, తింటా. మీరు రంగు వచ్చారు తెలిసి ఎక్కడికి వచ్చాక 5 నిమిషాల్లోనే రంగు వచ్చానా? ఏమైంది? ఏమిలే, పాము కాటేసింది, రక్తం వస్తుంది. నానా అమ్మే నోట్లు పెట్టుకున్నా నీ ఏలెట్టుకోలేదంటే అమ్మ కాదు కదా. మహేష్ నాకు అర్థమైంది, నేను పాము తీసుకొస్తాను, మీరు లైన్ లో నిలబడండి. అనే క్యూ బాగుంది, నేను చివరి నిలబడతాను. ఇష్టం అదే. థ్యాంక్ యూ. అయిపోయి పోలీ చుక్కలారా వేయించుకోమంటున్న పావు కాటరది. 2 సెకండ్ కోలు మూసుకుంటే అయిపోతా. అది కాదురా నా మాట కాదు రాదు. ఏమంటే ఏమనుకోకుండా ఒకసారి వెనకరండి. ఈ సేకే ఎలా సేకేసాను. అన్నయ్య ఇంకా నీకు మనకు టైం లేదని పడుకోండి అన్నయ్య. నేను వచ్చేపోయిన గోడ గడియారం చూసుకోవాలి, పడుకునేది ఎవడో పడుకొని బాగా అలసిపోయి ఉంటాం. ముసడు నువ్వు ఆడే పడుకో, చెట్టు ప్రాపర్టీ కన్వీనియంట్ ఉంటది. అమ్మయ్య ఎవరు లేవలేదు పిచ్చర్లు. ఆపండ్రా, ఏం చేస్తున్నావు? ఎవరైతే వస్తావురా అనే 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 ఏం చేస్తున్నావు అన్నయ్య? నువ్వు గుద్దుకుంటే మాకు పర్లేదా షేరు? ఆ బాధ మాకు పర్లేదా? నువ్వు వెళ్ళాలో గుద్దుకుంటావు మాకు అది ముసలోడ చెప్పురా. అసలు ఎందుకు వెళ్ళాలనుకున్నారు? ఏం లేదన్న, ఇంట్లో కాస్త కంఫర్ట్ గా లేదు. హ్యాపీ పార్క్ లో అయితే నిద్ర వస్తుందని పార్కు పోతాం. అన్న నేనే పిక్నిక్ వెళ్తలేదన్న, పార్క్ వెళ్తున్నాను. పార్క్ వెళ్తావురా, రన్నింగో వాకింగో జాగింగో ఏదో ఒకటి చేస్తావు, అప్పుడు నీకు ఆయాసం వస్తుంది కదా, దాన్ని మేము షేర్ చేసుకోవాలిగా. అనే లోపల తెల్లారిపోయింది. నేను పేపర్ చదువుకుంటా, నాకు ఇంకే వద్దు. పేపర్ చదువుకుంటాడట, నువ్వు ఏదో టిఫిన్ చేసి పెట్టుకోమే. ఏంట్రా ఫోన్ వచ్చినట్టుంది మా వాళ్ళే. హలో, చచ్చిపోయాడా? దరిద్రోదురు బంది. ఇదిగో వీళ్ళ ఫ్రెండ్ దామోదరం ఉన్నాడు కదా, అవును 90 ఏళ్ళు ఆడికి. ఆడికి వయసులో ఎందుకంత కంగారు? రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయినాడు, చచ్చూరుకున్నాడు. ఆడికి ఎందాడి బయలుదేరుతున్నాడండి. ఎలాగరా లేకండి, ఎక్కడికి రా? ఇదిగో రైల్వే స్టేషన్ లో అనుకో ట్రైన్ లాగుంటే మనం వెళ్ళి దూకలేము దాని కింద. ఓ పని చేయి, మంచి రన్నింగ్ స్పీడ్ గా వెళ్తాయి కదా, అప్పుడు అడ్డంగా వెళ్ళి పడ్డాం అనుకో, సెకండ్ లో పోద్ది ప్రయాణం. బ్యాగ్ తీసుకొని వస్తా. ఇదిగో బ్యాగ్ మనం తీసుకెళ్ళక్కర్లేదు, మనం చచ్చిపోయిన తర్వాత ఎలాగో బ్యాగ్ లో పార్సల్ చేస్తారు. లేట్ చేయొద్దని చెప్పాను. 5 నిమిషాల్లో నర్సపూర్ ఎక్స్ప్రెస్ ఉంది, ప్యానం పోయినట్టు కూడా తెలియదు. నడని చెప్తారు. బర్త్డే పార్టీకి కాదు మనం వెళ్ళేది, సాగుకురా. వీడు పెద్ద మాయగాడురో, వాడు పెద్ద జాదుగాడురో, లెక్క పెట్టి చూడమంటూ పట్ట పగలు లెచ్చు వేసి చుక్కలెన్ను చూపుతుంటారో. ఈ సేడిస్టిక్ సైకాటిక్ వియర్డెస్ట్ స్క్రిప్ట్ జడ్జెస్ ఏమంటారో విందాం. రోజా గారు, జబ్బులు అంటే ఎన్ని రకాల జబ్బులా? అర్థం కాని జబ్బు, పిచ్చి పీక్స్ అన్నట్టు. నాకైతే మహేష్ టైమింగ్ బాగా నచ్చింది, అండ్ రాకేష్ ఫ్రస్ట్రేషన్ బాగుంది. నాగబాబు గారు, బాగుంది ఆ వీడ్స్ కిట్. ఇది వాడికి ఫస్ట్ దెబ్బ తగిలినప్పుడు అందరూ ఎందుకు ఇంత ఓవర్ యాక్ట్ అవుతున్నారు అనుకున్నాను. తర్వాత వాళ్ళకి మీ ఎవరికో తగిలిన తర్వాత వాడి ఆడుకోవడం బాగుంది. గుడ్ ఎంటర్టైన్మెంట్. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, కానీ కామెడీ మాత్రం బోల్డ్ అంతా ఉంది అంటూ వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ దిస్ టీమ్. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. బాబు గారు నమస్కారం అండి. మేడం నమస్తే అండి. ఇల్లు అన్నాక 4 దిక్కులు ఉండాలి, అప్పుడే బాగుంటది. కానీ మా ఇంటికి వచ్చేటప్పటికి నేను ఒకటే దిక్కు, మిగతా 3 దిక్కుమాల మొహాలండి. ఇదిగో ఈ టైమింగ్ ఏం తక్కువ లేదండి. మా మామ పెళ్లికి ముందు అమ్మాయి పేరు మీద పెద్ద బంగ్లా ఉందని చెప్పాడు. పెళ్లి అయ్యాక చూస్తే బంగ్లా మీద అమ్మాయి పేరు ఉంది, కానీ అమ్మాయి పేరు మీదే బాత్రూమ్ కూడా లేదు. ఎందుకు నన్ను మోసం చేశారు? అందుకే మా పెళ్ళైన మరుక్షణం నుంచి ఇంట్లో ఎవరితో నాకు మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. అసలు ఒకళ్ళతో మాట్లాడుకో. అయ్యా అయ్యా నమస్కారం అయ్యా.
నా విషయం కూడా కొద్దిగా వినండి అయ్యా. ఈడేమన్నా తక్కువ తిన్నాడు అండయ్య. పెళ్లికి ముందు నా పేరు మీద 4 హోటళ్ళు ఉన్నాయి, 4 హోటళ్ళు ఉన్నాయని అన్నాడండయ్య. పెళ్ళయింది, హోటళ్ళు కూడా ఉన్నాయి. 7 ఉన్నాయి, వాళ్ళ ఇంటి ముంగట ఉన్నాయి. ఆ హోటళ్లకు ఈయనకి ఏమీ సంబంధం లేదండయ్య. అందుకే అప్పటి నుంచి మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. పేపర్ సినిమాల్లో నటిస్తున్న అనసూయ, బెంబేలెత్తిపోతున్న జనాలు, మంచి పని అయిందన్న రేష్మి, షేకింగ్ చేసు రీ ఎంట్రీ, పెంచిన 108 సర్వీస్. ఏంటి వార్తలు ఇలాగున్నాయండి పేపర్లో? నన్నేం చేయమంటారండి? మీరు కుక్కల్లా మీద పడిపోయి లాగేసుకున్నారు, అందుకే వార్తలు కలిసిపోయాయి. ఇలాంటి ఫ్యామిలీలో బతకడం నా వల్ల కాదురా, నా వల్ల కాదు. రే గంగరాజు అయ్యా, గంగరాజు అమ్మా, గంగరాజు అమ్మా. రే అయ్యా, ఎవరు పిలిస్తే వచ్చారా? తమరు పిలిస్తేనే వచ్చానయ్యా. రే నిజంగా ఎవరు పిలిస్తే వచ్చావు? తమరు పిలిస్తేనే వచ్చానయ్యా. నీ గుండెల మీద ఒట్టేసుకోని చెప్పు, ఎవరు పిలిస్తే వచ్చావు? తమరి మీద. నేను చెప్పింది నీ గుండెల మీద, నా గుండెల మీద కాదు. సర్లే, ఎవరో పిలిస్తే వచ్చి చచ్చావు కాబట్టి అయ్యా నాకు టీ. అలా కొట్టేంట్రా? మీరే కదా నాకు ఒక టీం అన్నారు. రే ఒక టీం అంటే అది కాదు, ఒక టీ ఇమ్మని చెప్పాను రా. క్లారిటీగా చెప్పాలి కదండి. ఏం వద్దు, హాయిగా టీవీ చూసుకుంటూ బతికేస్తాను. అయ్యా వంటకి కూరలు ఏం చేయమంటారు? ఇడుగోలు ఒకటి, మధ్యాహ్నం నాకు వంటలోకి గుత్తి వంకాయ కూర ఉండాలి. ఓకే. నాకు ములక్కాడల కూర ఉండాలి. ఓకే. మంచి చేపల పులుసు కావాలి. అసలే లేదురా మగడ అంటే పెసరపప్పు ఏది పెళ్ళామా అన్నాడంట. నీకు పెసరపప్పు కావాలంతే కదా? ఓకే. అందరికీ నమస్కారం. ఉదయాన్నే లేవగానే చెంబడు నిమ్మరసం తాగాలి. అలా తాగితే మోసే భారం లేకుండా మోషన్స్ అవుతాయి. Oh my God, this is the TV. Okay. కవితల ఛానల్ కి స్వాగతం. ఉదయాన్నే ఆకాశం ఎంత ప్రశాంతంగా ఉంటుంది. కుక్క బౌ బౌ అంటుంది, మిల్లి మియావ్ మియావ్ అంటుంది. ఇప్పుడు మీ ఎమోషన్స్ 0 అయిన తర్వాత యోగా చేయాలి. మీ ఎడమ చేతిని కుడివైపు తిప్పి, కుడి చేతిని ఎడమ వైపు తిప్పి, మీ కాలిని ఎత్తండి, కొంచెం ఎత్తండి, ఇంకా ఎత్తండి, ఇంకా పైకెత్తండి, ఎత్తండి. గంగరాజు అయ్యా, ఎంతో కష్టపడి కొనుక్కున్న టీవీ పగలగొడతావా? రేయ్ ఎంతో కష్టపడి కొనుక్కున్న రిమోట్ సగం కూర అయింది, మిగిలిన కూర ఎవరు చేస్తాను? అయ్యో గంగరాజు, ఈ సంతతో చచ్చిపోతున్నాను, ఆకలేస్తుంది, వెళ్ళి భోజనం పట్టరా పో. భోజనం రెడీ. చెయ్యి ఎక్కడికి వెళ్తున్నారండి? పందులే గుంపులుగా వస్తాయి. అయితే ఆ పందిని వచ్చి తినమను. పళ్ళు రాలిపోతాయి ఏమనుకుంటున్నావు? ఇందులో చేపల ముక్కలేవురా, వంకాయ ముక్కలేవురా, ఇలా మునక్కాల ముక్కలేవురా, అన్ని కోసి ముక్కలు పులు చెట్టేనండి. అంటే ఎవడో వదిలేసిన ఇంకో ముక్కలు నన్ను తినమంటావు నువ్వు? అన్నారావు అడుక్కు తింటా అంటే గిన్నారావు గీక్కుతున్నాడు అన్నట్టుంది. నువ్వు గిన్నె నాక్కు తిను, దిక్కుమాలి కవితలు చెప్పి చంపేస్తాను ఇక్కడే. నేను తినను, నాకు అక్కర్లేదు. నాకు అవసరం లేదు, నాకు అవసరం ఉంది. ఇలా మధ్యాహ్నం సాయంత్రం ముక్కలు పులు తెస్తున్నాను. అలా మాస్టర్ నమస్తే మాస్టర్. కరెక్ట్ చెప్పావు, వీడు వంటలు మాస్టర్. ఇంటికి వచ్చాక ఇంటి ముందు కుక్కలు పలకరిస్తుంటాయి గొలుసులతో కట్టేసి, వాటితో మాట్లాడకూడదు. ఇంట్లో ఓనర్ ఉంటాడు కదా, ఓనర్ తో మాట్లాడాలి. ఓకే సార్. ఇచ్చాడు నా దగ్గర ప్రదర్శించుకో. నాతో మాట్లాడు. ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. సార్ నేను జనాభా లెక్కలు రాశాను సార్. ఇంట్లో ఎంతమంది ఉన్నారు చెప్తే పేర్లు రాసుకుంటాను. ఒక మనిషి 3 జంతువులు ఉంటాయి. ఏంటి ఎదుగుతున్నావు? అంటే జంతువులు అన్నారు కదా, గొలుసులతో ఏమైనా కట్టేమని చూస్తా. గొలుసులో కట్టేసినా సరే తెంచేసుకున్న మృగాలు ఉన్నాయి. ఇక్కడ పెద్ద దిక్కు నేను, నా పేరు రాస్తా. సార్ మీ పేరు చెప్పండి సార్. లాలప్ప. ఒకసారి విన్నందుకే చిరాకుంటే రోజు ముఖం చూస్తున్నందుకు నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఆఫీసర్ టంగ్ కంట్రోల్ లో పెట్టుకోమని చెప్పి మా అమ్మ నాన్న నాకు ముద్దుగా పెట్టిన పేరు లాలప్ప. ముద్దుగా కాదురా, పెద్ద ఇలాంటి డొక్కలో గుద్దేసేవారు లాలప్పట. సరే సార్ పోనీ మీ పేరు చెప్పండి సార్. నా దగ్గర రాసుకో. వాళ్ళంటే చెప్పేది దొంగు, నేను చెప్తాను రాసుకో. అయ్యో రాసుకో సార్, ఆపండి. మీరు చెప్పింది కరెక్టే సార్. థ్యాంక్ యూ. ఇక్కడ 3 జంతువులు కాదు సార్, 4 జంతువులు ఉన్నాయి. టాప్లెస్ ఇచ్చేది నిన్నేరా, నన్ను బెదరా పిలవడగా పలుకు. ఎందుకు వచ్చావు? నాకు పెళ్లి ఫిక్స్ అయింది పెద్దనాన్న. నాకు ఎలాగో అమ్మ నాన్న లేరు కదా, మీ కుటుంబం అంతా వస్తే నేను హ్యాపీగా పెళ్లి చేసుకుంటా పెద్దనాన్న. నేను తప్పకుండా వస్తాను పెళ్లికి. మొహాలు వచ్చే పెళ్లికి నేను రాను.
ఇదేం బావా అలా అంటున్నావు? ఎంత పెద్దవాళ్ళు అయితే మాత్రం అలా అంటున్నావా? నేను రానంతే. అందరు కలిసి రావాలి బావా. చూడండి ఇది నా పెళ్లి కార్డు. రేపు పెళ్లి ఇంకా కాలేదు, అప్పుడే పెళ్లి కార్డు చించేశారేంటి? రాత్రి 9 గంటలకి రోడ్డు పక్కన సుజాత. అందరూ ఆహ్వానితులే. కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ ఇలా రాయించేట శుభలేఖ. అది శుభలేఖలానే రాశారు, మీరే చించి దాన్ని దరిద్రంగా చదువుతున్నారు. ఆపండి. మీరు అందరు కలిసి వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అందరూ వస్తారుగా? మీరు రాకపోతే నేను ఏడుస్తాను. రావాలి మీరు. నేను వస్తాను, తప్పకుండా వస్తాను. నేను వస్తా. నువ్వు కూడా వస్తావా? పెద్దమ్మా వద్దమ్మా. అయ్యారు బట్టలు చదవమంటారా? నా బట్టలు మాత్రమే సర్దు. నా బట్టలు మాత్రమే సర్దు. ఎవరి బట్టలు నా బట్టలు నువ్వు వస్తావుంటే కాంపిటీషన్. నువ్వు వస్తావుంటే నేను నా బట్టలు మాత్రమే సర్దాలి. నా బట్టలు మాత్రమే. అయ్యో అయ్యో అరే మావా, ఎగిరి ఎగిరి తంతే గుర్తుపట్టలేను అనుకున్నావా? ఉంటది, నీకుంటది ఇంకొక రోజు. ఇలా మారరండి. అలా కొట్టుకొని తెచ్చారేంట్రా? వాళ్ళు ఎక్కడ కొట్టుకున్నారండి? నేనే కుమ్మా. నువ్వా అంటారండి ఒకసారికి ఏంటి? రోజు ఎలాగ కుమ్ముతా. రోజా గారు, నాకు ఆ టీవీ దగ్గర బాగుంది. ఒక్కొక్క ఛానల్ మారుస్తుంటే ఒక్కొక్క వెరైటీలో రావటం అనేది బాగుంది. ఆ వాయిస్ ద గ్రేట్ కార్తిక్. సూపర్ కార్తిక్, బాగుంది. నాగబాబు గారు బాగుంది. గుడ్ ఎంటర్టైన్మెంట్. ఉన్నాడు కదండి మనకు పిచ్చోడు. ఆ పిచ్చి తోటే స్టేజ్ పైకి వచ్చి రచ్చ రచ్చ చేయడానికి రెడీ అయిపోయాడు. లెట్స్ వెల్కమ్ రచ్చ రవి along with this team. ఇట్లా ఎగరడం కాదే, లైఫ్ లో ఎదగడానికి ట్రై చేయి. 10 సంవత్సరాలు అయితే పెళ్ళై ఇంకెప్పుడే మనం పిల్లలు కానేది. నాకు కొంచెం టైం కావాలండి. ఏంటే టైం కావాలి? అరే బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టిన బాహుబలి కూడా 2 సంవత్సరాల టైం అడిగిల్లే. మనకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకెప్పుడు పిల్లలు కానేది. నా కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేరా అంట. వెయిట్ చేసినా కాబట్టి ఇగో చూడు ఇలా ఉంది. మీ ఆడలు ప్రేమకు వెయిట్ చేయిస్తారు, పెళ్లికి వెయిట్ చేయిస్తారు, పిల్లలు పుట్టడానికి వెయిట్ చేయిస్తారు. మీ వెనకాల వెయిట్ చేసి వెయిట్ లాస్ అవుతున్నాం. వసే ఆకలైనప్పుడే తినాలి, ఆడదన్నప్పుడు కనాలి. నాకు ఇంకొంచెం టైం కావాలండి. ఎందుకే టైం కావాలి నీకు ఇప్పుడు? ఇది నాకు చెప్పు. ఇప్పుడు నువ్వు అడిగినందుకు కాదు, చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా. పిల్లల కంటే నా అందం దెబ్బతింటుంది కాబట్టి. నాకెప్పుడు కనాలనిపిస్తే అప్పుడే కంట. అంతవరకు మీరు మూసుకొని మూలన కూర్చోండి. ఇంకొకసారి పిల్లల గురించి చెప్తే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. జాగ్రత్త. ఒక్క డైలాగ్ తోనే బతుకుతారు. ఇప్పుడు నువ్వు పుట్టింటికి పోయి ఏం లేదు కానీ ఆ ఇంట్లో గారపడు. నా కర్మ మీద నేను కనిపిస్తా. సమాజం మొత్తం నన్ను పనికి రావాలన్నా పర్లేదు, నా బాధ ఏదో నేను పడతా. అందమే ఆనందై జీవితమే మకరంద్రల్, అందమే మకరంద్రల్. బాబు గారు నమస్కారం, మేడం గారు నమస్కారం. హాయ్ అనసూయ. I have recently retired as a senior most junior assistant at Topaz company. ఇక రిటైర్ అయిపోయిన తర్వాత మనం చేసే పని ఏముంటుందండి? హాయిగా షాప్ కొని ఇలా పేపర్ చదువుకోవడం తప్ప. కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు చెప్పమన్నారు కాబట్టి ఎవరైనా అడిగితే ఐడియాలు చెప్పుకుంటూ పోతూ ఉంటాను. పేపర్లో ఏముందో చూడాలి. మ్యాటరు 100 కోట్లతో భద్రాచలం అభివృద్ధి. ఏ అమ్మాయి ప్రీతి గుంట? బాబాయ్ గుంట కాదు జింట. ప్రీతి జింట ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఏదో మంట. అమ్మాయి ఒక కాయ కాచిందా నీకు? ఓ పెరట్లో బోల్డెన్ మామిడికాయలు కాసాయి బాబాయ్ గారు. పోసిన టింగర బుచ్చి, నేను అన్నది పెరట్లో కాచే మామిడికాయల గురించి కాదు. నువ్వు ఒక మామిడికాయ కొరిక్కేనే అవకాశం ఉందా లేదా అని అడుగుతున్నాను. లేదండి. ఉండదు, నువ్వు తుడుచుకో. బాబు గారు, శాస్త్రజ్ఞులు ఉంటారండి, వాళ్ళు పాపం ఏదో ఆలోచిస్తూ కనిపెడుతూ ఉంటారు. పిల్లల్ని కనాలన్న ఆలోచన ఉండదు కాబట్టి వాళ్ళకి పిల్లలు కలగటం లేదంటే అర్థం ఉందండి. మరి రచ్చరవి కూడా ఉన్నాడంటే స్కిట్ కొట్టడం లేదంటే అందులో కామెడీ లేదు కాబట్టి స్కిట్ ఇవ్వటం లేదు అంటే దానికి అర్థం ఉందండి. ఈ బొగడాగాడు ఉన్నాడండి రవిగాడు, 10 సంవత్సరాలు అయింది మేడం గారు, ఇంతవరకు పిల్లలు కనలేదు. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? నీకు ఆవేశం ఎక్కువ, ఆరాటం తక్కువ. పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టించడానికి పక్కింట్లో నుంచి ఒక ఐడియా తీసుకోవచ్చు కదా అన్నాను. an idea can change your life అన్నారు కదా. you want, I have lot of ideas, I am a senior citizen.
నువ్వు సీనియర్ సిటిజన్ అయితే నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. అదే పక్కల కాపురంలో పిల్లలు పుట్టిస్తా ఐడియాలు ఇస్తా అన్నావో తోలు బెగులుతో చెప్తున్నామనుకుంటున్నావు. దీన్నే అంటారండి తడి తక్కువ తమాష ఎక్కువ అని. పేపర్ లో ఉందండి. అది నువ్వు చదువుకో, పక్కలకు వినపడేలా కాదు. పగులుద్ది చెప్తున్నా. పగిలితే అతుకేయించుకుంటాం. ఎక్స్క్యూజ్ మీ, హలో. ఎవరది? సార్ నా పేరు ఆనందరావు. జనాభా లెక్కల నుంచి వచ్చినాను. అవునా సార్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను మా ఆవిడ ఉంటాం సార్. మీ పేరు? నా పేరు రవి సోఫాలా. రవి సోఫాలా. మీ ఆవిడ పేరు? ప్రీతి జింత సోఫాలా. పిల్లలు ఎంతమంది? ఏంది నీకు పిల్లలు ఎంతమంది అంటే ఆయన నవ్వుతున్నాడు? అది పట్టించుకోకండి సార్, మీరు నేను డీటెయిల్స్ ఇస్తా చూడండి. హలో యంగ్ డైనమిక్. మీకు నేను చెప్తాను డీటెయిల్స్. చెప్పండి సార్, ఏంది మ్యాటర్? మరి నవ్వకపోతే ఏం చేయమంటావయ్యా? నీలాంటోడే వెనకటికి ఒకసారి సినిమాయే రిలీజ్ అవ్వలేదురా మొగుడా అంటే ఇంటర్వెల్ బ్యాంక్ అదిరింది అన్నానంట. போயபானி விழுந்தலை உடுக்கமானி வேடையல் உங்கனாலி போடையல் உரிய காடி போலையல். థ్యాంక్ యూ. వెల్కమ్ కమింగ్ బ్యాక్. రోడ్డు మీద రచ్చన బతుకుతుండ నువ్వు బతుకుతుండలా? ఈ బతుకు చెడా ఎందుకు రానువా? ఏం చెప్పావురా? ఉన్నదే చెప్పాను. ఏముందిరా అక్కడ? ఏమీ లేదా? ఏమీ లేదు. మరి ఆ లేని దాని గురించే చెప్పాను. నీకేం తెలుసు నా గురించి? నీ గురించి నాకంతా తెలుసు. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? నీకు సెల్ ఉంది, చార్జర్ లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు చెప్పాను కదా ఎందుకు అలా కైకైలాడిపోతున్నాను. ఏం త్యాగం చేశానో తెలుసా నీకు? ఏమి నువ్వు చేసిన త్యాగం? చేసిన త్యాగం ఇప్పుడు చెప్తాను విను. ఏం చెప్పు? ఇప్పుడు నిన్ను అడుగుతున్నా మన ముందు, ఇప్పుడు మన నాతో పిల్లలు కంటవా కనవా? నాకు ఇంకొంచెం టైం ఇవ్వండి. టైం ఇచ్చేది ఇక నేను భరించలేను. ఇప్పుడు చెప్తున్నా, నేను 10 ఏళ్ళు వెయిట్ చేసిన, నీకు టైం ఇచ్చిన, ఇక టైం ఇచ్చేది లేదు. దానికి పోగులు పెడితే రవి కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు రారా ఇక్కడికి. ఎక్కడికైనా వస్తాను ఈ విషయం చెప్పడానికి. ఏంటి నీకు విషయం లేదని చెప్పడానికి? ఎక్కడికైనా విషయం లేదు. నీకు ఎందరు పిల్లలు? పిల్లలు లేరు. నీకు పిల్లలు లేరా? నీ భార్య ఎక్కడ ఉంటది? నాతోనే ఉంటది. మన పిల్లలు ఎందుకు లేరా? దేవుడు ఇవ్వలేదు. నీకో దేవుడు ఇవ్వలేదా? నాకు అదే దేవుడు మ్యాటర్ ఇవ్వలేదా? అంటే నీకో నేయం నాకో నేయం మరా నీకు? ఐ డోంట్ నో. నువ్వు పోయి నుంచి వస్తాయి. ఇప్పుడు చెప్తున్నా, ఇక నేను వినేది లేదు. నడువే నీ సంగతి చెప్తా నిన్ను. ఏంటి రవి, మీ ఆవిడ కోసం నువ్వు చూస్తే పక్కింటోడితో పెద్ద టార్చర్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళు ఉంటారు మేడం, ఈ ఆడవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళని భరించచ్చు కానీ అలాంటి వాళ్ళని భరించలేము. వాడికి విషయం ఉండదు ఇంట్లో, అందుకని నీ మీద ఫ్రస్ట్రేషన్. బాగుంది. బిగినింగ్ లో కొంచెం 1-2 చోట్ల అంటే గట్టిగా ఎక్కడ కూడా హిలేరియస్ ఇది వర్కౌట్ కదా. సో జడ్జెస్ ఇవాల్టి ఫటాఫట్ ఫన్ రౌండ్ ఎలా ఉండబోతోంది? ఈ గేమ్ రోజా వర్సెస్ అనసూయ ఇద్దరు టీంలు సెలెక్ట్ చేసుకుంటారు. లేదు 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 బాబు గారు ఆల్రెడీ డిసైడెడ్. అసలు నేనెందుకు మధ్యలో వచ్చాను? ఆడవాళ్ళ మధ్యలో ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో పోటీ. రోజా సెలెక్ట్ చేసుకో. రోజా తరఫు నేను సెలెక్ట్ చేశాను. సీనురా అనసూయ నీ టీము. అభి అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలి సంధ్యా రాగాలెన్నో పెదవుల తాగిన వేళ రాము రాఘవ్ గారు. ఆర్పి సాగు కొడతాను కానీ గెలవలేదనుకో. అండ్ ద ఇన్నసెంట్ రచ్చ. సన్నీ రాఖీ. సో
ఈ గేమ్ ఏంటంటే మధ్యలో ఒక టేబుల్ పెడతారు, ఆర్మ్ రెజ్లింగ్. ఈ 5 మందిలో ఎవరు మెజారిటీ విన్ అయితే ఆ టీం విన్ అయినట్టు. సో రోజా గారు మీ టీం నుంచి ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? సో ఫస్ట్ ఆర్పి. ఆర్పీకి 7 బెటర్ రచ్చరవి గారు. రచ్చరవి ఇద్దరు పిచ్చోళ్ళకి కరెక్ట్ జోడి కుదురుతుంది. అరే మీ ఇద్దరిని చూస్తుంటే నాకు అన్నదమ్ముల అనుబంధంలో ఇంటి అందరం ఇద్దరు మధ్య అనుబంధం. ఇంకెందుకు ఆలస్యం, ఆర్పి వర్సెస్ రచ్చరవి. సార్ మీ ఇచ్చిన బిరుదు ఎక్కడికి పోనేవారు సార్ ఇద్దరు. ఎదురెదురుకి వచ్చాడు రా బాబు. రెడీయా? 1 2 3 గో. రోజా గారు కంగ్రాచులేషన్స్, 1 పాయింట్ ఫర్ యూ. ఓకే మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ మై టీమ్ నెక్స్ట్ ఒకటి ఓడిపోయాను కాబట్టి అభి. అభికి నాగి గారే కరెక్ట్. నాగియే కరెక్ట్. అభి వర్సెస్ నాగి. 1 2 3 గో. సన్నీ. రెడీ? 1 2 3 గో. బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. రాఘవని అడుగు, రాఘవ ఒప్పుకుంటా నేను ఒప్పుకుంటా. ఇలా పట్టుకొని ఈ చేత్తో. 1 మోర్. 1 2 3 గో. బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. రెడీ అన్నప్పుడు అనసూయ సరిగ్గా తోసింది సార్. మై జడ్జ్మెంట్ ఇస్ ఫైనల్. సార్ నా చెయ్యి ఏంటి, ఇద్దరు అబ్బాయిలు చేయట్లేదు. ఏం కాదు, లేదు వెళ్ళిపో. రెడీ? సో ఇప్పుడు రోజా టీం నుంచి ఇద్దరు గెలిచారు అండ్ అనసూయ టీం నుంచి ఒకరు గెలిచారు. నెక్స్ట్ రోజా ఇంకెవరున్నారు? రాము, రాఖీ. బలిపోస్తా వీడు. One, two, three, go. Final. Get up, Sinu. 3, 2, 1, go. ఇవాల్టి ఫటాఫట్ రౌండ్ విన్నర్ రోజా. ఇవాల్టి ఫటాఫట్ ఫన్ రౌండ్ బాగా ఎంజాయ్ చేసే ఉంటారు, ఎందుకు చేయరు? స్కోర్స్ చూద్దాం, వచ్చండి టీమ్ లీడర్స్. Let's take a look at the scores. Let's start with Rachravian team. Adri Abhiyan team ki Roja garu iche points. And Rocky Raghavan team ki Rocking Rakesh and Kirak RP's team. Get up Sinu and team ki Roja garu istunnaru.
ప్రబలించేదాకా. సో ఇవాళ పర్ఫార్మర్ ఆఫ్ ద డే గెట్ అప్ సీనో అండ్ టీమ్ కి మన జడ్జెస్ ప్రెజెంట్ చేయబోతున్నారు. ద బిగ్ 25,000, 10,000 ఫ్రమ్ లలిత బ్రాండ్ రైస్ అండ్ 15,000 ఫ్రమ్ జబర్దస్త్.